హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ రెసిపీస్. సడన్గా మనం ఎప్పుడైనా మార్నింగ్ టైం బయటకు వెళ్ళాల్సిన టైంలో కానీ, లేదంటే వర్క్ చేసుకునే ఉమెన్స్కి కానీ, పిల్లలకి స్కూల్ పంపించాలన్నప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, టైం ఒక్కొక్కసారి సరిపోదు కదా. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరకపోయినా కూడా ఫ్రీ మిక్స్ పౌడర్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను, చూసేయండి. ఈ ఒక్క ప్రీమిక్స్ పౌడర్ ఉంటే చాలండి, ఒక 15 నుంచి 20 రోజుల వరకు ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు చక్కగా అయితే పౌడర్ అయితే కలిపేసుకొని దోశలు అయితే వేసేసుకోవచ్చు. అసలు ఎలా వేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి చూద్దాం పదండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి. 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా. ఇప్పుడైతే 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే అటుకులు అయితే వేసుకోవాలి. అదే స్పూన్తో 4 టేబుల్ స్పూన్ వరకు అయితే మైదా అయితే వేసుకొని మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ డైరెక్ట్గానే రవ్వ అలానే అటుకులు మైదా పిండి మిక్సీ జార్లోనే వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మెత్తడి పౌడర్లా అయితే ప్రిపేర్ అవ్వాలి. మనకి ఇక్కడ రవ్వ మరీ మెత్తని పౌడర్ అవ్వకపోయినా పర్వాలేదండి, కాస్త బరక్గా ఉన్నా పర్వాలేదు, మెత్తని పౌడర్ అయినా కూడా పర్వాలేదు. ఇలా దోశ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన పౌడర్ చూపించాను కదండి, ఈ పౌడర్ వచ్చేసి ముందు నేను చెప్పినట్టు ఒక 15 నుంచి 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక స్టీల్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ పోసుకొని మనమైతే ఈ పౌడర్ని అయితే స్టోర్ చేసేసుకోవచ్చు అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుకొని దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీమిక్స్ పౌడర్ నుంచి 1 కప్ అయితే పౌడర్ తీసుకుంటే అదే కప్పుతో మనం ఇక్కడ 1 కప్పు వరకు అయితే పెరుగు అయితే తీసుకోవాలండి. పెరుగు తీసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత మనం చెక్ చేస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మనకి దోశపిండి కొంచెం చిక్కబడిద్ది అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అనేది కలిపేసుకొని దోశపిండిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ నేను అంతా మిక్స్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో పిండి అయింది కాబట్టి కొంచెం గిన్నెలోకి అయితే తీసుకొని వాటర్ కలిపి చూపిస్తున్నాను చూడండి. వాటర్ ఈ విధంగా కలుపుకోవాలండి. దోశపిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న దోశపిండిని మనమైతే చక్కగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం కాస్త వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అలానే ఇక్కడ మనము ఆనియన్తో చక్కగా సీజనింగ్ చేసేసుకోవాలి. ఆనియన్తో రుద్దుకున్న తర్వాత వాటర్ అయితే లైట్గా స్ప్రింకిల్ చేయాలి. ఆ తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక గరిటె పిండిని తీసుకొని ఈ విధంగా దోశ అనేది చక్కగా రోల్ చేసేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మనకి దోశ అంతా తడారిపోయిన తర్వాత మనం ఇక్కడ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత లైట్గా అయితే దోశ కాస్త కలర్ చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం చక్కగా దోశను అయితే తిరిగేసేయాలి. 2 వైపులా మంచిగా కాల్చేసుకొని ఆ తర్వాత మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది ఈ దోశ అయితే. అలానే పల్లి చట్నీ కానీ టమాటో పచ్చడితో కానీ తింటే ఇంకా బాగుంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేసేయండి. టైం లేనప్పుడు అయితే ఇలా ప్రీమిక్స్ పౌడర్ అయితే చేసి పక్కన పెట్టేసుకోండి. లేదు మాకు అలా ఏం అవసరం లేదు, అప్పటికప్పుడు మేము దోశ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం, అప్పటి వరకు చాలనుకుంటే మీరు అప్పటి వరకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలా అని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఏ ఫుడ్ అయినా కూడా తీసుకోకూడదు. సో అందుకే బయటే స్టోర్ చేసేయండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, వంటలు చేయడం రాని వాళ్ళకి అసలు దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వెనపట్టి వేసుకోవడం కోసం అయితే ముందు రోజు అయితే పప్పు నానబెట్టేసి ఆ తర్వాత ఫర్మెంటేషన్ చేసి నెక్స్ట్ డే అయితే దోశ అయితే వేసేస్తాం కదా. అంత ప్రాసెస్ మాకు వద్దు బాబోయ్ అనుకున్న వాళ్ళకి ఈ దోశలు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒక్క 15 నిమిషాలు టైం తీసుకుంటే చాలండి, శుభ్రంగా హ్యాపీగా దోశలు వేసుకొని తినేయచ్చు. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? రెసిపీ నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.